హాయ్ హలో నమస్తే. నేను చందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే మనము బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తానండి మీకు. ఈ బ్లౌజ్ ఏంటంటే స్ట్రైట్ కటింగ్ అండి. ఇది మామూలుగా క్రాస్ కటింగ్ అయితే కాదు. స్ట్రైట్ కటింగ్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే రేపు మళ్ళీ ఇంకో వీడియోలో మీకు క్రాస్ కటింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే నేను స్ట్రైట్ కటింగ్ చూపిస్తానండి. ఇదైతే క్లాత్ 1 మీటర్ క్లాత్ ఉందండి. ఇది బ్లౌజు శారీలో వచ్చిన బ్లౌజ్ అండి ఇది. అయితే నేను ఫోల్డింగ్ ఇలా వేసుకున్నాను. ఈ ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలి అని అంటే మనము ఈ ఫోల్డింగ్ ఉన్న సైడు మన వైపు ఉండేటట్లు వేసుకోవాలండి. ఇది ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్లు వేసుకోవాలి. తర్వాత ఈ ఫోల్డింగ్ కూడా మనం ఎలా వేసుకోవాలి అని అంటే మనకు మన బ్లౌజు వెడల్పు ఎంతైతే ఉందో అంతే వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇదంతా మనకు మళ్ళీ క్లాత్ మిగులుద్ది. అందుకోసమని మనము ఇక్కడ మనకైతే ఎంతైతే కావాలో అంతే మనము పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను నా బ్లౌజు మెజర్మెంట్ చూపిస్తానండి మీకు. నేనైతే ఇప్పుడు 2 ఇంచెస్ నేను ఇక్కడ మనము పట్టీ కోసం అండి, వెనక బ్లౌజ్కి పట్టీ వస్తుంది కదా, అది స్టిచ్ చేసుకున్నాను. అది వచ్చి మార్క్ చేసుకున్నానండి. 2 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. చూసారు కదా, 2 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. మీకు కనిపిస్తుందో లేదండి, నాకైతే ఇదండి 2 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేశాను ఈ పొడవుకి. తర్వాత ఈ పొడవు అయితే నేను ఎంత పెట్టుకున్నానంటే కరెక్ట్గా 11 ఇంచులు పెట్టానండి వెడల్పు. ఇది ఎందుకు పెట్టానంటే నా బ్లౌజు వెడల్పు మీకు నేను చూపిస్తానండి. చూడండి, మన బ్లౌజు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గాను ఇక్కడ నుంచి మనం పెట్టుకున్నాం కదండి, ఇక్కడ వెనక పట్టీ కోసం వదిలిపెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనము ఇలా పెట్టుకోవాలండి. బ్లౌజ్ మొత్తము మీకు మొత్తం కనిపిస్తుందో లేదో చూడండి. ఇలా అయితే పెట్టుకున్నానండి నేను. పెట్టుకొని తర్వాత నాకు హ్యాండ్స్ ఉన్నాయి కదండి, ఈ హ్యాండ్స్ కూడా మనం ఇలా 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 ఫోల్డ్ చేసుకొని మనకు కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోండి, సరిపోతుందండి మనకు. ఇక్కడ కూడా ఈ కార్నర్ కూడా అలాగే ఈ పక్క పెట్టుకోవాలండి. తర్వాత మనం ఈ బ్లౌజ్ అయితే ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అలాగే బాగా ఇలా గుద్దినట్టు మనము చేసుకొని తర్వాత ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ చంక భాగం దగ్గర మనము ఒక డాట్ పెట్టుకోవాలండి ఇలాగా. తర్వాత పైన ఖర్చు కోసమని ఇంకొక 1/2 ఇంచ్ అయితే మనం పెట్టుకోవాలండి ఇలాగా. తర్వాత ఇక్కడ నుంచి మనకు నేను మీకు మళ్ళీ చూపిస్తానండి. చూడండి,
అన్నీ నేను మీకు మార్క్ చేసినాక నీట్గా చూపిస్తాను. ఇప్పుడు మీకు లెక్క చెప్తానండి. చూడండి, ఈ మన ఆది బ్లౌజు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మనము ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకు ఊడిపోకుండా పిన్లు అయితే మనము పెట్టుకోవాలండి. పిన్లు అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మన బ్లౌజు ఎంత పొడవు అయితే ఉందో మనము చూసుకోవాలండి. నా బ్లౌజ్ అయితే 14 ఇంచులు ఉందండి. 14 ఇంచులు ఉంది. నా బ్లౌజు 14 ఇంచులు ఉంది కరెక్ట్గాను. 14 ఇంచులు ఉంది. ఈ 14 ఇంచుల దగ్గర మనము ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం అయితే మళ్ళీ మనము ఒక 1/4 ఇంచు అయితే మార్క్ చేసుకోవాలండి పైన. చూడండి, మీకు కనిపిస్తుందో లేదో మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు మెడ, వెనక మెడ అండి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి. చూడండి, ఈ మెడ దగ్గర నుంచి ఈ వీపు దగ్గర వరకు మనము ఇలా అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మనము మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మన షోల్డరు నాకైతే 2 ఇంచుల గ్యాప్ ఉందండి. 2 ఇంచుల గ్యాప్ అయితే ఉంది. తర్వాత షోల్డర్ అయితే నేను 2.5 ఇంచు పెట్టానండి షోల్డరు. ఇప్పుడు మనము ఈ కార్నర్లో ఇక్కడ ఈ మూలకి ఒక 1 ఇంచులో మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకు ఈ స్కేల్ ఉంటుంది కదండి. ఈ స్కేల్తో మనము ఇలా పెట్టుకొని తీసేసుకోవచ్చండి. తర్వాత మనకు చంక రౌండ్ కూడా అలాగే ఈ చంక రౌండ్ దగ్గర మనము 30 ఇంచెస్ నడుము అయితే మనకి 1.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా 1.5 ఇంచ్ అయితే పొడవు తీసుకున్నాను నేను. అదే కానీ మనకు కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయినట్లయితే మనకు ఇంకా కొంచెము ఎక్కువే తీసుకోవాలండి. నాకైతే నా 29-30 ఈ మధ్యలో ఉందండి నాకు. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే కొంచెం తగ్గించేసానండి. 1.5 ఇంచ్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ. తర్వాత మనము ఈ స్కేల్ అయితే ఉపయోగించుకుందామండి. మళ్ళీను కరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. ఈ స్కేల్ అయితే చాలా ఉపయోగపడుతుందండి మనకు. రౌండ్స్ అయితే క్లియర్గా వచ్చేస్తాయి. అలా అండి. ఇప్పుడైతే మనము ఈ బ్లౌజ్ని కట్ చేసేద్దామండి. కటింగ్ కొంచెం అక్కడ కటింగ్ పెట్టుకోవాలి. తర్వాత
బ్యాక్ పార్ట్ అండి ఇది. తర్వాత మనము హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్ కూడా అలాగే మనము ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇది మన వైపుకి ఉండేటట్లు వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అయితే మన వైపుకే ఉండేటట్లు వేసుకోవాలి. తర్వాత పట్టీ కోసం మనము 1.5 ఇంచ్ అయితే వదులుకోవాలి. ఎందుకంటే 2 పట్టీలు వస్తాయి కాబట్టి, ఒకటి సన్నది ఒకటి వెడల్పుది వస్తాయి కాబట్టి 1.5 ఇంచ్ అయితే మనము వదులుకోవాలండి. కరెక్ట్గా 1.5 ఇంచ్ అయితే ఉంది. ఉందండి. తర్వాత మనము మన హ్యాండ్స్ పొడవు చూసుకోవాలండి. హ్యాండ్స్ పొడవు చూసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నాకు హ్యాండ్స్ ఇంకొంచెం పొడవు 1 ఇంచు పొడవు కావాలనుకున్నానండి. ఈ మనం పట్టీ పెట్టుకున్నాం కదా గుర్తు, దాని మీద నుంచి 1 ఇంచు మనము పైకి పెట్టుకోవాలి. 1 ఇంచు పైకి పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను 1 ఇంచుకి. తర్వాత మనము మన హ్యాండ్స్ అయితే ఇక్కడ డ్రా చేసుకోవచ్చండి ఈజీగా. మనం పిన్ అన్నీ పెట్టుకున్నాం కదా, దీనికి కదలకుండాను ఇప్పుడైతే మనము ఇక్కడ పెట్టేసుకోవచ్చండి గుర్తులు. ఇక్కడ మనము మార్క్ చేస్తున్నామండి. చూడండి, మనం ఇక్కడి నుంచి హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే మనము 1/2 ఇంచ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలండి. 1/2 ఇంచ్ సరిపోద్దండి. 1/2 ఇంచ్ స్ట్రైట్గా పెట్టేసి తర్వాత మనము క్రాస్ తీసుకోవాలండి. కొంచెం 1/2 ఇంచ్ అయితే కొంచెం ఇక్కడైతే మనకు జాయింట్ పడుతుందండి, ఇక్కడ చంక దగ్గర. ఎందుకంటే ఎక్కువగా లేదండి క్లాత్, కొంచెం జాయింట్ పడుతుంది. అక్కడ మనము కొంచెం జాయింట్ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి మనము ఫ్రంట్ నేనైతే మామూలు కటింగే పెట్టుకుంటున్నానండి.
ఇక్కడైతే మనకు 11 ఇంచులే ఉందండి ఈ క్లాత్. ఇప్పుడైతే మనము ఇలా స్ట్రైట్గా తీసుకుందామండి. ఈ బ్లౌజులో పీసులన్నీ అండి ఈ మధ్య మనము చాలనట్టు వస్తున్నాయండి ఇవి, మరీను విచిత్రంగా. కస్టమర్స్ ఏంటంటే మనకి జాయింట్లు లేకుండా మనకి స్టిచ్ చేయాలి అని అంటారు. కానివ్వండి, మనకేమో ఇక్కడ మనము 2 ఇంచులకి వదులుకున్నాం కదండి, ఈ 2 ఇంచులకి మనము ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇలా డ్రా చేసుకొని మనము తర్వాత నేను ఫ్రంట్ నెక్ అయితే ఎంత పెడుతున్నానంటే 6 ఇంచులు పెడతానండి. ఎవరిష్టం వాళ్ళకండి, ఎంత మనకి కావాలనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు. నేనైతే 6 ఇంచుల వరకే పెట్టుకుంటానండి. తర్వాత ఖర్చుతో సహా మనము ఇక్కడ 12 ఇంచులకి డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఈ పక్క ఫోల్డ్ తిప్పేసి 12 ఇంచులకి మనము డ్రా చేసుకోవాలి. ఇక్కడ అన్ని ఖర్చులు అన్నీ పెట్టేసుకొని తర్వాత ఇది తీసేయొచ్చండి. ఇది తీసేసుకొని తర్వాత మనము ఇక్కడ కొంచెం పన్నెండు ఇంచులకి ఒక లైన్ గీసుకున్నాము. తర్వాత 1.5 ఇంచుకి మళ్ళీ ఒక లైన్ గీసుకుందామండి కింద, ఎందుకంటే మనం క్రాస్ తిప్పుకోవాలి కదా, షేప్ పట్టేకి మనము క్రాస్ తీయాలి కాబట్టేసి అక్కడి నుంచి మనం మళ్ళీ తర్వాత మనము ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి చంక డౌన్ తీయాలి కదండి, అందుకోసమై మనం మళ్ళీ ఇక్కడ మార్క్ చేసుకొని చంక డౌన్కి ఇంకా కొంచెం లోపలికి 1 ఇంచు మందంలో మనము ఇలా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే మనము హుక్స్ పట్టి ఇంకా షేప్ పట్టి తీయాలి కాబట్టి మనము పెట్టుకున్న ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ అయితే నేను డ్రా చేశాను. తర్వాత ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి మనం షేప్ పట్టి పెట్టుకోవాలండి. నాకు ఇక్కడి వరకు షేప్ పట్టి ఉంది. ఎన్ని ఇంచులు ఉంది? 3.5 ఇంచు ఉందండి. ఇక్కడ జరుపుతానండి. నాకు ఇక్కడ నుంచి 3.5 ఇంచులు అయితే ఉంది. 3.5 ఇంచుల్లో మనము ఇక్కడ మనకి ఒక డాట్ వస్తుంది కదండి, మధ్యలో చూపిస్తాను. ఇక్కడ మధ్యలో ఒక డాట్ వస్తుంది కదా మనకు, సన్న డాటు, దానికోసం అయ్యి ఒక 1/2 ఇంచు తీసుకోవాలి.
తర్వాత ఇక్కడ మనకు షేప్ పట్టేదానికని మనం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. తర్వాత మనం నెక్ పట్టేదానికి కూడా మనము ఒక 1/4 ఇంచ్ తీసుకోవాలండి. ఈ రెండు కలిపి ఈ 3 కలిపి 1/4 ఇంచ్ మనకి లెక్క వస్తుందండి. తర్వాత ఈ 3.5 ఇంచ్ కాడి నుంచి మళ్ళీ 1/4 మనము వదులుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనము మార్క్ చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు ఎంతైంది? 5 ఇంచులైంది. 5 ఇంచులైంది. ఇప్పుడు మనము ఇక్కడ కరెక్ట్గా మనము ఇక్కడ నుంచి 12 ఇంచులకి మనము డ్రా చేసుకున్నాం కదా. ఇక్కడ ఈ షేప్ పట్టీ కాడ నుంచి మనము 2.5 ఇంచు వదిలేయాలండి. 2.5 ఇంచు వదిలేసి తర్వాత 1 ఇంచుకి ఒక డాట్ పెట్టుకుందాము. తర్వాత 1 ఇంచుకి మళ్ళీ ఇంకొక డాట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇలా చూడండి, కనిపిస్తుందో లేదండి నాకైతే. ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి మనము ఇలా కలిపేసుకోవాలండి. ఈ లాస్ట్లో ఇలా స్ట్రైట్గా ఇలా వచ్చేసి ఇక్కడ మనకు రౌండ్ తిరిగి మళ్ళా ఇలా రావాలి. మనం 1.5 ఇంచ్ మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఒక లైన్ తీసుకున్నాం కదా. ఆ లైన్లో నుంచి మనము ఇది రానివ్వాలండి. ఈ లైన్ అయితే మనము గీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకుందామండి. ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే ఇక్కడ తప్పనిసరిగా ఖర్చు అయితే మనము పెట్టుకోవాలండి. గుర్తు మర్చిపోకుండా పెట్టుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము షేప్ పట్టి అయితే తీసుకుందాము. షేప్ పట్టి పొడవు వచ్చేసి మనము ఎంత పెట్టుకోవాలండి, మన బ్లౌజ్కి ఎంత ఉందో అంత మనం షేప్ పట్టి పెట్టుకోవాలి. తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి 3.5 ఇచ్చాలండి, 3.5. ఇక్కడ వచ్చేసి 3 అండి, 3 ఇంచులు. తర్వాత
ఒక 4 ఇంచుల దగ్గరికి వచ్చేసరికి మనము తగ్గించుకోవాలండి. 2.5 అంతేనండి. అదండి మనం షేప్ పట్టి చూసారు కదా. షేప్ పట్టి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇంకా ఇవన్నీ మనకు మెడ పీసులు అవన్నీ తీసుకునేదానికి ఎక్స్ట్రా క్లాత్ మొత్తము మనం ఎక్కడైనా జాయింట్ వేసుకోవాలన్నా కానీ ఇవన్నీ మొత్తం మనము మన బ్లౌజ్ అయితే అంతా స్టిచ్ అయిన దాకా మనం ఈ పీసులు మాత్రం పారేయకూడదండి. ఎప్పుడైనా కానీ ఇలా చుట్టు పెట్టుకోవాలి. మన బ్లౌజు పూర్తి అయిన తర్వాత అంతా చూసుకొని తర్వాత మనము తీసేయాలండి. ఇదండి ఈ వీడియో. స్ట్రైట్ కటింగ్ అండి బ్లౌజు. మీకు నచ్చింది అనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి. ఓకేనా అండి? బాయ్.